హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు విఆర్ వన్ ఛానల్. ఐ హోప్ అందరు బాగుంటారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నా. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అబౌట్ మన పవిత్ర గ్రంథం, ముఖ్యంగా హిందువుల పవిత్ర గ్రంథమైనటువంటి భగవద్గీత గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఏంటి అని మాట్లాడదంటే, మీ అందరికీ తెలుసు మన హిందువులలో చాలామంది భగవద్గీత అని చదవరు. అండ్ కొంతమంది ఇలా కూడా చూస్తారు, అప్పటి కాలం చూస్తున్నందుకు. అంటే అప్పుడెప్పుడో చనిపోయిన వాళ్ళ దగ్గర భగవద్గీత పెట్టి వినిపించేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే చాలామంది అపోహ ఏంటంటే ఇది అప్పుడు మాత్రమే వింటారు అన్న అపోహ కూడా చాలామందిలో కూడా ఉంది. అండ్ ఇప్పుడు యూత్కి అయితే కొంత అసలు పవిత్ర గ్రంథం అంటే ఏంటో కూడా తెలియకుండా వాళ్ళు కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారా? బట్ నమ్మాలి, సాడ్ రియాలిటీ, అది ఉన్నారు కూడా ఇప్పటికీ. ఇందులో పవిత్ర గ్రంథం ఏందయ్యా అంటే భగవద్గీతను తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. సో ఇప్పుడు నేను మిమ్మల్ని మీ క్లాత్ తీసుకోవడానికి అయితే నేను రాలేను. కాకపోతే నేను ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎట్లా అయితే ముస్లిమ్స్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఖురాన్ చదువుతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకరు వాళ్ళకి అలవాటు చేపిస్తే చదువుతారు. అండ్ క్రిస్టియన్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళ పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని జీవితంలో వాళ్ళు అట్లీస్ట్ ఒక్కసారి చదువుతారు. ఎంతోమంది చదివించిన వాళ్ళు కూడా అట్లీస్ట్ వినడానికి ట్రై చేస్తారు. బట్ మన దగ్గర అది వినడానికి కూడా ఎక్కువ మంది ఎవరు ఆసక్తి చూపెట్టారు. చదవడానికి అయితే అసలే ఆల్మోస్ట్ 0.1% ఉన్నారు మేబీ అలాంటి వాళ్ళు. సో నేనేమనుకున్నా అంటే, సో వాళ్ళు చదివేందంటే, సో ఇప్పుడు ఈ పవిత్ర గ్రంథాల వల్ల, ఇప్పుడు ముస్లిం ఖురాన్ చదవమని చెప్పడం వల్ల, వాళ్ళు చదవడం వల్ల, లేకపోతే క్రిస్టియన్స్ బైబిల్ చదవడం వల్ల, వాళ్ళు చదవమని చెప్పడం వల్ల వాళ్ళ మత వ్యాప్తి అనేది ఇక్కడ పాయింట్ కాదు. మత వ్యాప్తి ఇంకా వాళ్ళ మీద తుత్తుతారు ఇది అని చెప్పేసి ఏం కాదు. సో ముస్లిమ్స్ ఖురాన్ కానీ, క్రిస్టియన్స్ బైబిల్ కానీ, లేకపోతే హిందువులు భగవద్గీత కానీ చదవమని ఎందుకు చెప్తారంటే, లైక్ దాంట్లో చాలా విషయాలు ఉంటాయి మనకు. అసలు మంచి ఏంటి, చెడు ఏంటి, మనిషి లైఫ్లో సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బాధగా ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి, అండ్ కుంగిపోవద్దు, ఎలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలనేటటువంటి మనకి ఎన్నో తెలియనటువంటి సమస్యలు కూడా మూలాలు మనకి ఎన్నో దొరుకుతాయి ఖచ్చితంగా. అండ్ ఏంటంటే కనీసం నేను చెప్తున్నా కదా 100% ఫ్రెండ్స్, నాకు మమ్మీ చిన్నప్పుడు నాకు భగవద్గీత చదవడం అలవాటు చేయించింది. అలా అని మమ్మీని చదువుకోలేదు, ఆమె చదువు కూడా రాదు, కాకపోతే ఏదో నమ్మకంతో చదివించింది. సో ఆ భగవద్గీత చదివిన తర్వాత నా లైఫ్లో కూడా నాకు చాలా చేంజ్ వచ్చినాయి. నేను చెప్తున్నాను కదా, మీరు అందరూ చదివిన తర్వాత ఖచ్చితంగా అట్లీస్ట్ 1% అని చేంజ్ అవుతారు, అది నా గ్యారంటీ. కాకపోతే ఇదే వీడియోలో ఇదే కామెంట్ సెక్షన్లో నన్ను గట్టిగా అడగండి, మేము చదివిన ఏం మారింది భయ్ ఏందని చెప్పేసి. సో ఏదో మీకు పుణ్యం కోసము దాని గురించి చదవమని చెప్తలేను, అండ్ ఏదో మతం మీ మీద వృద్ధా అని చెప్పిన ప్రయత్నం చేస్తలేను. ఏంటంటే ఇందులో పుట్టినందుకు మనకు ఆ దేవుడు అంటూ మీ కృష్ణ పరమాత్ముడు మనకు అందించండు. మన లైఫ్లో మనకు కొన్ని చేసుకోవడానికి లైక్ మనం మారడానికి ఒక అవకాశం లాంటిది కూడా ఇది. సో ఖచ్చితంగా చదవండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఏవో ఒక చేంజెస్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ వచ్చే చేంజెస్ కూడా పాజిటివ్గా మంచి చేంజెస్ తప్ప ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఎలాంటి నెగిటివ్ చేంజెస్ ఈవెన్ 0.1% కూడా మీకు ఉండవు అండ్ రావు కూడా, అది నా గ్యారంటీ. ఇప్పుడు క్రిస్టియన్స్ బైబిల్ని కానీ, ముస్లిమ్స్ ఖురాన్ కానీ ఎందుకు చదివిస్తారంటే, సో పిల్లల మీద అయితే వాళ్ళ మతాన్ని రుద్దడానికి కాదు, కానీ మనం పుట్టినది అట్లీస్ట్ మనం చదవాలి పోయి, చదివినాక మంచి జరుగుతాను ఒక నమ్మకం. అండ్ చాలామంది ఏంటంటే ఇంకొకటి, అది చదివిన తర్వాత కానీ అట్లీస్ట్ వాళ్ళు కొన్ని విషయాలు నేర్చుకుంటారు, మంచి ఏంటి చెడు ఏంటి అది ఇది అని చెప్పేసి. సో దానివల్ల అట్లీస్ట్ వాళ్ళు తప్పుదోవ నడవరు అన్నట్టు వాళ్ళకి అంటారు. బట్ అలా చెప్తే అర్థం కాదని చెప్పేసి ఇది చదవాలి మనకు ఖచ్చితంగా ఉంది ఒక రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అన్నట్టు వాళ్ళు చదివిస్తారు. కాబట్టి చదవడం కూడా వాళ్ళకి యూజ్ ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని అర్థం చేసుకోగలుగుతారు వాట్ ఈజ్ మంచి అని చెప్పేసి. సో అంతకన్నా కూడా మంచిగా ఎంతో పురాతనమైన గ్రంథం మన భగవద్గీత మన హిందువులోనే ఉంది. సో హిందువులని కాదు ఎవరైనా చదవచ్చేది, కాకపోతే అలా చెప్తే ఏంటంటే మళ్ళీ సో నేను ప్రచారం చేసినట్టు అవుతుంది, అలానే కాదు. కానీ అట్లీస్ట్ హిందూ సోదరులారా లైక్ సిస్టర్స్ అనుకోండి, బ్రదర్స్ అనుకోండి, ఇంకేమో అనుకోండి, ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి లైఫ్లో మీరు తప్పకుండా మన పవిత్ర గ్రంథం మనకు ఎంతో అదృష్టం చేస్తుంటే కానీ దాన్ని చదవలేము. అండ్ ప్రతి ఒక్కరికి ఈ రోజు మనకు ఈ డెవలప్మెంట్ తర్వాత, మన కంట్రీ డెవలప్మెంట్ తర్వాత ప్రతి ఇంటర్నేషనల్ వైజ్ కానీ నేషనల్ వైజ్ కానీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ కూడా మీకు తెలుగు అని, తమిళ్ అని, హిందీ, మరాఠీ అని కాకుండా ఆల్మోస్ట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ప్రతి ఒక్కరికి అనుకూలమైన విధంగా ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మనకు భగవద్గీత ప్రజెంట్ బయట మనకు అందుబాటులో ఉంది. సో ప్రతి ఒక్కరూ ఒక బుక్ కొనుక్కొని చదువుకోండి. ఎందుకంటే చాలామంది ఎట్లా ఫీల్ అవుతారంటే చనిపోయాకనే దాన్ని చదవాలి, నేను చనిపోయిన వాళ్ళ దగ్గర పెడతారు అప్పటి నుంచి అయినా సరే, బ్రతుకున్నోడు చదవద్దు అన్నట్టు కొంత ఫీల్ ఉంటుంది. బట్ మనిషి చనిపోయాక మనం ముందర పెడితే ఎవరు వింటారో చనిపోయిన వాడు వినేది ఉందా, లేదా మళ్ళీ లేచి ఉందా, లేదు కదా. సో అట్లీస్ట్ బ్రతికినోడు చదివితే మనకు మంచి ఏంటో చేయడం తెలిస్తే అట్లీస్ట్ మనం కొన్ని పాపాలు కొన్ని తప్పులు చేయడానికి తక్కువ దోహదపడుతుంది. సో దానివల్ల ఇంకొన్ని మనం పుణ్యకాలు చేసి మనం మనిషి పుట్టినందుకు ఏదో ఒకటి మనిషి మనం చేస్తున్నాడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మన జన్మ కూడా సార్థకమవుతుంది.
సో మనం ఇలా మంచి పనులు కానీ పుణ్యకార్యాలు కానీ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మనం ఎక్కడనో పోయి మళ్ళీ మనం పుణ్యం వెతుకోవాల్సిన లేదు. మనం చేసే మంచి పనుల వల్ల ఆటోమేటిక్గా మనకు ఆ దేవుడే మన ముక్తిని ప్రసాదిస్తాడు. అండ్ మనం చేసే కర్మలు మళ్ళీ మనకు తిరిగి రిటర్న్ వస్తాయి అన్నమాట. నేను గట్టిగా నమ్ముతాం. అండ్ 100% అది వాస్తవం. మీరు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నేచర్ అయితే నమ్మాలి. ఎందుకంటే ఈ గాలి నిప్పు ఇవన్నీ కూడా మనం దేవుడిని పోయించేటివి. సో మనం చేసే మంచి మనకు మళ్ళీ 100 రెట్లు తిరిగి వస్తుంది. మనం చేసే చెడు 1000 రెట్లు మనకు తిరిగి వస్తుంది. కాబట్టి అందరూ మంచి పనులు చేసుకుంటుండండి. అండ్ ఖచ్చితంగా చెప్తున్నారు, భౌతిక చదివినా మీరు 100% అట్లీస్ట్ మీ లైఫ్లో 1% అయినా చేంజ్ వస్తుంది. అది కూడా విత్ పాజిటివ్ సైన్స్ అండ్ మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు అలవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇది చదవడానికి ఎంతసేపు కూర్చోవాలి, పెద్ద టైం అని మాత్రం ఫీల్ కాకండి. అంటే వాస్తవం. డైలీ అట్లీస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం, అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ టైం కేటాయించగలుగుతారు. ఖచ్చితంగా అట్లీస్ట్ డైలీ కొంచెం టైం కేటాయించి ఎక్కువైనా వద్దబ్బా డైలీ 2 శ్లోకాలు వాటి భావాన్ని మనస్ఫూర్తిగా బ్రెయిన్ అంతా మీ కంట్రోల్ పెట్టుకొని ప్రశాంతంగా చదవండి. ఇక్కడ కూర్చొని దేవుని ముందర కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్రశాంత ప్లేస్ పార్క్ ఎనీథింగ్ అబ్బా మంచిగా ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా చదవండి. అండ్ మీరు డైలీ 2 శ్లోకాలు చదివే అవసరం మాత్రం ఉంది. డైలీ 2 శ్లోకాలు చదివినా ఖచ్చితంగా 1 year లోట భౌతికత బుక్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు చదవడం స్టార్ట్ చేసిన ఇన్స్టాల్ డేస్ నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీస్ కూడా వస్తూనే ఉంటాయి. మీకు అది అర్థమవుతుంది. అండ్ వన్స్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయినా మీ లైఫ్లో చేంజెస్ మీరే గమనించవచ్చు. ఎలాంటి మంచి చేంజెస్ వస్తాయి, ఎలాంటి పాజిటివ్ చేంజెస్ వస్తాయో ఖచ్చితంగా చెప్తున్నాను కదా. మీకు ఒక డైలీ ఒక మార్నింగ్ లేచి స్నానం చేసి చదవగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మైండ్లో ఒకటి ఆటోమేటిక్ లోడ్ అయిపోతుంది మనం అనుకోకుండా కూడా. అండ్ వన్స్ మనం మార్నింగ్ పాజిటివిటీతో బయలుదేరినామంటే ఆ డే అంతా కూడా మనకు 100% మనకు పాజిటివ్గా గడుస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే ఆ పాజిటివ్గా మనం ఏది అనుకుంటామో మనకు మ్యాక్సిమం మంచిగా కూడా మనం మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. నేచర్ కూడా మీకు అట్లా దోహదపడి దాన్ని సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఖచ్చితంగా భౌతిక చదవండి. లైక్ చెప్తున్న మనిషి సంతోషంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బాధగా ఉన్నప్పుడు దాని నుంచి అధిగమించాలి, ఓవర్కమ్ చేసుకోవాలి ఆ బాధల్ని, ఆ కష్టాలని. అండ్ దాంతోపాటుగా మనం ఎలాంటి రకమైన ఫుడ్ తింటే మనకి ఎలాంటి గుణాలు వస్తాయి. మనకు కొన్ని ఇవి కూడా రాసి ఉంటాయి. లైక్ రజోగుణం అని, సత్వగుణం అని, తమోగుణం అని. అంటే ఈ పేర్లు మీకు కొత్తగా వినొచ్చు, చదివిన వాళ్ళకి అర్థమవుతాయి. అంటే అసలు దీని అర్థం ఏంటో కూడా మీకు అందులో క్లియర్ ఉంటాయి. అంటే మనిషి ఎలాంటి ఫుడ్ తింటే మనకి ఎలాంటి గుణాలు వస్తాయి ఇవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. అండ్ ఎట్లా అంటే మనకు లైక్ సింపుల్ చెప్పాలంటే మీకు సత్వగుణం అంటే సాత్వగుణం అనుకోవచ్చు, తమోగుణం అంటే మరీ క్రోధం కామం కాకుండా మిక్స్ ఆఫ్ థింగ్స్. లైక్ ప్రశాంతంగా కూడా సడన్గా ఒక్కోసారి మధ్యలో మంచి కోపోతిట్లు కావడం, కామోతిట్లు కావడం ఇలాంటివి. ఆ రజోగుణం అంటే ఇంకా డేంజర్. అది ఎట్లా అంటే కంప్లీట్గా మనకి మనిషి ఎప్పుడు కూడా ఈ కోపము, కామము వీటితో మనిషి అనేది ఉంటారు. సో ఇలాంటి గుణాల గురించి మనకు ఉంటాయి. సో వాటిని కూడా ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, దాని నుంచి కూడా మనం ఎలా బయటపడాలి కూడా దీన్ని మనకు క్లియర్ రాసి ఉంటాయి. ఇలాంటివన్నీ మనకి ఇందులో భౌతికతలు చాలా క్లియర్గా ఉంటాయి మనకు. సో చదవడం కూడా వల్ల కూడా మనం ఇలాంటివి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఫుడ్ శైలి కూడా ఎలా మార్చుకోవాలి అనేవి కూడా ఉంటాయి మనకు. సో ఖచ్చితంగా అందరూ చదవండి. ఇంకా నేను చెప్తున్నాను చాలా కొన్ని పాయింట్స్ మీకు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చదివిన తర్వాత ఇంకా మీకు చాలా అంటే చాలా విషయాలు అర్థమవుతాయి. అండ్ మనకు అది అందులో మన సంతోషకరమైనటువంటి పార్ట్ ఉంటుంది, కొంచెం మన బాధాకరమైన పార్ట్ ఉంటుంది. అండ్ మొత్తం అయిపోయిలో కూడా మీరు మాత్రం ఒకటే అనుకుంటారు, జై శ్రీకృష్ణ అనుకుంటూ ఒక మంచి ఒక పాజిటివ్ వైపుతో మీ లైఫ్ని మీరు కొత్త లీడ్ చేయడం మీరు ఆటోమేటిక్ స్టార్ట్ చేస్తారు. అది నా గ్యారంటీ. అండ్ ఎందుకు చెప్తున్న భౌతిక ఇప్పుడు చదవాలంటే వీలైతే ఇంకా మీరు చిన్న వయసులో మీకు చదవడం ఎప్పుడైతే అలవాటు అవుతుందో, ఒక తెలుగు వచ్చిన ఒక మేబీ 5 years అంటే సరే 5 years వెళ్ళకపోయినా అట్లీస్ట్ 10 years మీకు వయసు ఉన్నప్పటి నుంచి అయినా సరే చదవండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత చిన్న ఏజ్ స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ బ్రెయిన్ అనేది ఇంకా అంత పాజిటివ్ లోన్ అవుతుంది. అండ్ చిన్న ఏజ్లో మీరు మంచిగా చెడుగా తెలుసుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ మీ లైఫ్ అయితే మిగతా లాంగ్ లైఫ్ ఉందో ప్రతి ఒక్కరు అలా మంచిగా బ్రతికిన ఛాన్స్. దానివల్ల ఏంటంటే బయట కూడా మనం ఎక్కువ తప్పులు చేయడం కానీ పాప చేయడం కానీ అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది. మనం బయట తప్పులు చేయడం కానీ లేకపోతే పాప పనులు చేయడం కానీ దానికి అవకాశాలు కానీ దోహదపడడం చాలా తగ్గుతాయి. దానివల్ల ప్రపంచం అందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ మెయిన్ చెప్పాలంటే మీ యొక్క యాంగర్ లెవెల్స్ అండ్ మీకున్నటువంటి కాపం కానీ కోపం కానీ ఇలాంటివి చాలా తగ్గుతాయి మీకు. దానివల్ల ఏంటంటే బయట కూడా మనకు ఈ క్రైమ్ రేట్ నిజంగా చెప్పాలంటే భౌతికత అనేది ఇలాంటి బుక్ బయట మనం ఈవెన్ క్రైమ్ రేట్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, ఒక పురుషుడిని ముఖ్యంగా మనం పుట్టినందుకు ప్రతి ఒక్క ప్రాణిని మనం ఎలా వాళ్ళని గౌరవించాలి, వాటికి హాని చేయకుండా వాటికి శాంతి చేకూరుస్తూ ఎలా ఉండాలి, అండ్ మన ముక్తిని ఎలా పొందాలో మన దీంట్లో క్లియర్గా అన్నీ రాసి ఉంటాయి. అండ్ సింపుల్ చెప్పాలంటే మనిషి చనిపోయినాక చదివి అయితే కాదు భౌతికత. మనిషి చిన్న వయసులో మనిషి తెలివి ఉన్నప్పుడే చదువుకొని ఈ పెళ్ళి కానప్పుడు ముందు చదువుకుంటే తర్వాత మన మ్యారేజ్ లైఫ్ కూడా పిల్లల్ని ఎలా పెంచాలో, మన భార్యతో మనం ఎలా ఉండాలి, మళ్ళీ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, మన మనవరాలతో ఎలా ఉండాలి, మన పర్సన్ మన ఎన్విరాన్మెంట్ వాళ్ళతో మనం ఎలా ఉండాలి, చుట్టుపక్కల ఎలా మెలగాలి తెలుసుకుంటాం. అండ్ ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. దాన్నే మనం భగవంతునిగా మనం అనుకోవచ్చు.
ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు ఉండడం, మీ లోపల నా లోపల అందులో ఉండడం. కొంతమంది మూర్ఖులు ఉంటారు, నాస్తికులు, వాళ్ళ గురించి వాళ్ళని తెలుసుకోలేను. వాళ్ళైనా సరే పర్లేదు, భౌతిక చదవండి. దేవుని నమ్మకమైనా సరే మీరు భౌతిక చదవండి, మీకు ఒక విషయం ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కొన్ని పాజిటివ్స్ అనేది చూస్తే అట్లీస్ట్ మీకు మంచి ఏంటి చెడు అనేది తెలుసుకుంటారు. ఇంకా నేను ఇది చెప్పినా కూడా ఇంకా వాదిస్తాము అది ఇది అని చెప్పేసి అనుకుంటే నేను చేయలేను. మరొకసారి చెప్తున్నా, ఇది మత వ్యాప్తి కానీ మత ప్రచారం చేస్తున్నటువంటి వీడియో అయితే అస్సలు కాదు. ప్రతి ఒక్కరు ఎందుకు చదువుకున్నా అంటే మనం తెలుసుకుంటే ఏంటంటే మనం బయట కొన్ని చెడు పనులు చేయకుండా ఉండడానికి దోహదపడుతుంది. క్రైమ్ రేట్ తగ్గించడానికి కూడా ఖచ్చితంగా దోహదపడుతుంది. ప్రతి ఒక్క లైఫ్లో లైక్ మన బాధను ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్రతి ఒక్క దాని గురించి మనకి ఇందులో క్లియర్గా రాసి ఉంది. అండ్ మీకు ఒక బ్యాడ్ ఫేస్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి, గుడ్ ఫేస్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, గుడ్ ఫేస్లో మరీ ఎక్కువ సంతోషం లోన్ కాకుండా బ్యాడ్ ఫేస్లో ఉన్నప్పుడు ఇదే మన జీవితం కాకుండా ఈ టైం మనకి వెళ్ళిపోద్ది అనుకుంటే మన బతికేటాటు కూడా మనకి దోహదపడుతుంది. సో కొంతమంది ఏంటంటే డిప్రెషన్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకునే పాయింట్ వరకు కూడా వెళ్తారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఒకసారి కూర్చొని ప్రశాంత భౌతిక అయితే మీరు ఈవెన్ ఆ సూసైడ్ థాట్ నుంచి బయటకు వచ్చి కూడా మీ లైఫ్లో ఇంకేం లేదు భయ్, ఇది ఒక్కటే మన లైఫ్ కాదు ఇంకా చాలా ఉందని చెప్పేసి ఆటోమేటిక్గా ఫిక్స్ అయ్యి మైండ్ స్ట్రాంగ్ అయిపోయి మీరే మీ కంప్లీట్ లైఫ్ లీడ్ చేస్తూ 10 మందికి సహాయపడుతూ మీకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేస్తూ నేర్చుకుంటారు. అండ్ ఇవన్నీ మీకు భౌతికత నేర్పిస్తుంది. అండ్ మెయిన్గా మీకు తప్పులు చేయడం ఇటువంటి థాట్స్ ఏమైనా చూసినా వాటిని ఖచ్చితంగా తగ్గిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ భౌతికత చదువుకుంటూ డైలీ మంత్రం పఠించండి. ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ మంత్రం, డైలీ 1 టైమే పఠించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని పాటించండి. మైండ్లో ఈ పాటించినట్టు కూడా ఎంతో పాజిటివ్ సెన్స్ వస్తాయి. నేను కూడా చాలాసార్లు ఇది పాటిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, నా బ్రెయిన్ అంత పాజిటివిటీకి ఎలా ఉంటుందని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు చదవండి. చిన్న వయసులోనే ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే మీకు చదవడం రాకపోతే అట్లీస్ట్ మీ పిల్లలతో చదివించుకోండి. మీరు కూడా వినండి, ఒకవేళ విన్నా కూడా మీకు అది అర్థమవుతుంది. చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, తెలుగులో ఉంది, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మీకు ఉంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, కన్నడ డిఫరెంట్ లాంగ్వేజ్లు ఉన్నాయి. ఒకవేళ మీకు చదువు రాకపోతే మీ పిల్లలతో చదివించండి, కొంచెం గట్టిగా చదవమని చెప్పండి. వాళ్ళు చదువుతున్న అట్లీస్ట్ వినండి, వింటే కూడా మీకు పుణ్యం వస్తుంది. అండ్ మీకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ అర్థం కాకపోతే మీరు చదివినా ఇంకా మీ గురువులు ఉంటే బ్రాహ్మణులు ఉంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. కొన్ని మీకు ఏమైనా అర్థాలు అందరూ కాకపోతే కూడా ఓపికతో వాళ్ళని కూడా చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా రాగా ప్రతి ఒక్కరు చదువుతారు. అండ్ నిద్రగా ప్రతి ఒక్కరు చదవండి, బాగుంటుంది. అట్లీస్ట్ అబౌట్ లైఫ్ గురించి నేను చెప్పాలంటే నిజం చెప్పండి, భౌతికత ఉన్నది. అబౌట్ మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలని దాని గురించి కూడా ఉంటుంది. బ్రతుకున్నంత కాలం మంచి లైఫ్ని ఎలా లీడ్ చేయాలని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటున్నాను. అండ్ జై హింద్, వందే మాతరం, జై శ్రీకృష్ణ, ఓం నమో నారాయణాయ.